దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మంచి సమయంలో ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలో చేరవచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని మాటలు మనం వినడానికి మనం సిద్ధపడదాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై బలిపీఠములను అన్య దేవత బలిపీఠలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమును ప్రాకారము గల పట్టణములను కట్టించెను. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నించేద్దాం. మనం చదువుకున్నటువంటి వ్యక్తి యూదా రాజైన ఆశ. చెప్పండి, యూదా రాజైన ఆశ. ప్రియులార, యూదులకు ఈయన 3వ రాజుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాడు. ఇతని తండ్రి కూడా రాజే. అతని తండ్రి పేరు అబియా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన కూడా రాజరికం చేశాడు. ఆయన కూడా యూదులను పరిపాలన చేశాడు. ఆయన మరణించిన తర్వాత అతనికి బదులుగా ఈ యొక్క ఆశా రాజు ప్రియులారా రాజు అయ్యాడు. ఇతని దినములలో దేవుడు రాజ్యాన్ని ఎలా ఉంచాడు అని అంటే నెమ్మదిగా ఉంచాడు, సమాధానకరంగా ఉంచాడు. ఎందుకు ఇతని దినములలో దేవుడు రాజ్యాన్ని నెమ్మదిగా ఉంచాడు? యుద్ధాలు కలగకుండా సమాధానం ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని బలపరుచుకోవడానికి, రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎందుకు ఈయనకు అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే ఈయనలో కొన్ని మంచి విషయాలు మనం చూస్తున్నాం. మొదటిగా ఇతను ఎటువంటి వాడు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి అనుకూలమైన వాడు. చెప్పండి, దేవుని దృష్టికి అనుకూలమైన వాడు. ఈ యొక్క మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని సంఘమా, మనకు అనుకూలంగా ఉండటం కాదు, మనం దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. మనమేమనుకుంటామంటే మనకు మనం అనుకూలపరుచుకుని, మనకు మనం సరిపెట్టేసుకుని, మనకు మనం నచ్చింది చేసేసి దేవుడికి అన్ని ఇష్టమే అనుకుంటాం. కానే కాదండి. దేవుని పిల్లరా, దేవుని ఉద్దేశం వేరు, మన యొక్క ఉద్దేశము మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కంప్లీట్గా మనకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. కనుక ప్రియులరా, మన ట్రాక్లో మనం వెళ్ళటం కాదు, మనము దేవుని యొక్క ట్రాక్లోకి రావాలి, మనము దేవుని యొక్క నడిపింపులోనికి రావాలి, దేవుని చిత్తములోనికి మనం రావాలి. ఈ యొక్క ఆశ తన జీవితంలో దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినటువంటి వాడు. ప్రతి విషయములో, ప్రతి సందర్భములో దేవునికి అనుకూలంగా జీవించేటువంటి వ్యక్తి. రెండవ విషయం ఏంటంటే
ఆయనలో యథార్థత. ఈయన ఎటువంటి వాడు? యథార్థముగా భక్తి చేసేటువంటి వాడు, యథార్థముగా జీవించేటువంటి వాడు, దేవుని ఎదుట నమ్మకముగా యథార్థముగా నడిచినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది ఈయన ఎటువంటి వాడు అని అంటే చెప్పండి పిల్లరా, చూడండి, విగ్రహారాధనను పిల్లరా దూరముగా ఉన్నటువంటి వాడు, విగ్రహారాధనకు దూరముగా ఉన్నటువంటి వాడు. ఈయన దేవుని కంటే దేనిని కూడా ఎక్కువ ప్రేమించడం. ఈరోజు ప్రియులారా, నీ జీవితంలో దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీకేమవుతుంది అని అంటే విగ్రహారాధన. ఆమేన్. నీకేమవుతుంది అది? విగ్రహారాధన. ఈయన దేవుని కంటే దేనిని కూడా ఎక్కువ ప్రేమించడు. అయితే ఈయన విగ్రహారాధనకు దూరముగా ఉన్నటువంటి వాడు. నాలుగవది, ఈయనలో ఉన్నటువంటి మరొక మంచి విషయం ఏంటంటే దేవునిని ఆశ్రయించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయములో ఈయన ఎవరిని ముందు ఆశ్రయిస్తాడు అని అంటే దేవుణ్ణి ముందు ఆశ్రయిస్తాడు. మనకులాగా అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిలో కాదు. ఈయన మొట్టమొదటిగా ప్రతి విషయములో దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, దేవుని చెంతకు వస్తాడు, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ పని చేయడు. అటువంటి గొప్ప రాజు ఈ ఆశారాజు. ఐదవదిగా ఈయనలో ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటంటే ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర చెప్పండి విధులను నెరవేర్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. దేవునికి కొన్ని న్యాయ విధులు ఉన్నాయి, దేవునికి కొన్ని కట్టడలు ఉన్నాయి, దేవునికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రియులారా, ఆ నియమావళి ప్రకారముగా, ఆ చిత్త ప్రకారంగా జీవించేటువంటి వాడే ఈ యొక్క యూదారాజైన ఆశారాజు. దేవునికి స్తోత్రం. అందుచేత ఒక 5 మంచి గుణ లక్షణాలు ఈయనలో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని మంచి లక్షణాలు ఈయన కలిగి ఉండడం చేత ఎన్ని చెప్పాను? 5 విషయాలు. ఒకటి, అతడు దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వాడు. రెండవది, దేవునికి యథార్థముగా జీవించినటువంటి వాడు. మూడవది, విగ్రహారాధనను దూరముగా ఉన్నటువంటి వాడు. నాలుగవది, ఆయన ఆశ్రయించిన వాడు. ఐదవది చెప్పండి, ఆయన ధర్మశాస్త్ర విధులను, ఆయన న్యాయ శాసనములను అనుసరించి నడిచినటువంటి వాడు ఈ యోధారాజు. అందును బట్టి ఈయన రాజ్యం ఎలాగుందట చెప్పండి గట్టిగా? నెమ్మదిగా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మన కుటుంబాలు కూడా నెమ్మదిగా ఉండాలంటే ఈ అనుభవాలు కూడా మన జీవితంలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబము కూడా ఇదే రీతిలో ప్రియులారా నెమ్మదిగా ఉండాలి అనంటే, దేవుని కృపచేత నింపబడాలనంటే ఈ ఆశారాజు అనుసరించిన ఈ మంచి గుణ లక్షణాలను మనం అనుసరించగలిగినట్లయితే నిశ్చయముగా మన కుటుంబాల్లో కూడా దేవుడు నెమ్మదిని అనుగ్రహించునుగాక, సమృద్ధిని అనుగ్రహించునుగాక, సమాధానం అనుగ్రహించునుగాక. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నచ్చినట్టు నువ్వు అనుసరించేసి, నీకు ప్రియులారా నీకు నీవే నీ చిత్తానుసారంగా జీవించి, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు గాలికి వదిలేసి నువ్వు జీవిస్తే దేవుడిచ్చే సమాధానం నెమ్మది నువ్వు పొందలేవు. ఈరోజు మన ప్రతి కుటుంబం దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మనం చేయవలసిన విషయం ఏంటో తెలుసా? 5 మంచి లక్షణాలు ఈ యోధారాజులో మనం చూస్తున్నాం. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన రాజ్యం చెప్పండి నెమ్మదిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఈయన రాజ్యము నెమ్మదిగా ఉంది అని అంటే చూడండి, 15వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ఆశా ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు యుద్ధాలు జరగలేదు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? మీరంతా కూడా టైం టు టైం అంతా కూడా బైబిల్లో క్యాల్కులేట్ చేసుకోండి. ఎందుకంటే ఈయన చరిత్ర చాలా పోసగుచ్చినట్టు రాయబడింది. ప్రతి పాయింట్ చాలా మనకు అవసరం. ఏం చేస్తే ఏం జరిగింది అనే విషయాలు కూడా మీకు చెప్పండి బైబిల్ స్కూల్లో నేర్పిస్తారు కదా, అలా చెప్తాను మీకు. జాగ్రత్తగా మీరు వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఆ రీతిగా మీకు చెప్తాను. పిన్ టు పిన్ మీరు క్యాల్కులేట్ చేయండి. ప్రిల్లరా, ఎలా నడిస్తే దేవుడు ఏం చేశాడు, ఈయన ఎలా ప్రిల్లరా మతి తప్పి బ్రతికితే దేవుడు తర్వాత ఏం చేశాడు అన్ని విషయాలు ఈయన ప్రారంభం చెప్తాను, ఈయన ముగింపు చెప్తాను. ఒక మనిషిలో ప్రిల్లరా రెండో మనం చూడాలి, ప్రారంభం చూడాలి, ముగింపును చూడాలి. అయితే మనము ఆ రెండిటిలో ఏది మనం ఎక్కువ అన్వేషించాలి అని అంటే ముగింపును మాత్రమే మనం అన్వేషించాలి. ప్రారంభం మనం ఎలాగైనా ప్రారంభించబడవచ్చు, దట్ ఈస్ డజంట్ మ్యాటర్, అది అసలు ముఖ్యమే కాదు. కానీ మన ముగింపు మాత్రం చాలా బాగుండాలి. ఎందుకనంటే దేవుడు కోరుకునేది నీ ప్రారంభం కాదు, దేవుడు కోరుకునేది నీ ముగింపు. దేవునికి స్తోత్రం. ఈయన ప్రారంభము చెప్తాను, ఈయన ముగింపు చెప్తాను. ఈయన ప్రారంభం బ్రహ్మాండం. పిల్లలు 35 సంవత్సరాలు ఈయన దేవుని అడుగు జాడల్లో నడిచాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని చిత్త ప్రకారం బ్రతికాడు, ఆయన శాసనాలు గైకున్నాడు, యథార్థంగా బ్రతికాడు. 35 సంవత్సరాల ఆ దేశంలో ఏమి లేవట, యుద్ధాలు లేవు. బైబిల్ చెప్తుంది సమాధానముగా నెమ్మదిగా రాజ్యం ఉంది. అయితే ఈ కాలంలో ఆయన ఏం చేశాడో తెలుసా, తన రాజ్యాన్ని మరింత బలపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన రాజ్యాన్ని కట్టుకున్నాడు, ప్రాకారాలు కట్టాడు, రాజ్యాన్ని కట్టాడు. ప్రియులారా, ఇదిగో యోధా రాజ్యం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జూడా అని ప్రియులారా ఒక నినాదము వినబడినట్లుగా, ఇదిగో ఇది మా బలం, ఇది మా శక్తి, ఇది మా పవర్ అని ప్రియులారా చెప్పునంతగా తన రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి, కట్టాడు. ఇంతగా కట్టినటువంటి రాజ్యం, ఇంతగా నడిచినటువంటి రాజు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ 35 సంవత్సరాలు ఈ ఆశా జీవితం చాలా బాగుంది, మంచిగా నడిచాడు ప్రియులరా. అదే రీతిగా దేవుడు కూడా నెమ్మదిని సమాధానం ఇచ్చాడు. దేవుని ఆశ్రయించేవాడు అని చెప్పాను కదా. ఈయన ప్రతి విషయంలో దేవుణ్ణి ఏ రీతిగా ఆశ్రయించేవాడో ఒకసారి మీకు ఒక విషయాన్ని మీకు చెప్తాను. చూడండి, అదే 14వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతను ఎదుర్కొనబోయి, హల్లెలూయా, వారి మారేషా నొద్ద జఫాతాను పల్లపు స్థలమునందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైన జయమందనీయకము అని ప్రార్థించగా యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారి పారిపోయి, హల్లెలూయా. ఈయన చేసిన ప్రార్థన మనం చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది కదా ప్రియులరా. చూడండి, వీళ్ళ మీదకి ఎవరు వచ్చారనంటే కూషీయుడైన జెరాహు సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. ఎంతమంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు ఇక్కడ రాయబడింది, 1000 సైన్యం. అంటే మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి, 1000 సైన్యం అంటే ఎంత? ఇంగ్లీష్లో ఇది తెలుగులో మనం చదువుతున్నప్పుడు కొంచెం కలిపి రాయబడింది కాబట్టి మనం అంతగా చదవం. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ చదివితే thousands of thousands అని రాయబడి ఉంటుంది. అంటే 1000 అంటే 1000 ఎంత? దేవునికి స్తోత్రం. లక్షనా? ఆ డబ్బులన్నీ ఇచ్చేయండి, నాకు అటుకొచ్చి ఇచ్చేయండి, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను.
దేవునికి స్తోత్రం. 1000 ఎన్ని అని అంటే కోటి. చెప్పండి, కోటి. 1000 ఎంత? ఇంగ్లీష్లో థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ అని రాయబడింది. ఏదైనా నాకు కొంచెం డౌట్ వస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే కోటి సైన్యం వచ్చారు, వాళ్ళు 1,000,000 మంది సైనికులు వచ్చారు. అయితే ఇంకా 300 రథాలు, 300 రథాలు, 1,000,000 మంది ప్రజలు అంటే సైన్యం ఈ జెరహు తీసుకుని వచ్చాడు. ఎవరి మీదకి? యూదా వారి మీదకి, ఆశారాజ్యం మీదకి తీసుకుని వచ్చినప్పుడు ఈయన మరి యుద్ధానికి ఎదుర్కోవాలి కదా, యుద్ధానికి నిలబడాలి కదా. మరి శత్రువు వచ్చినప్పుడు చేతులు ముడుచుకుని ఉంటే కుదరదు, ఖచ్చితంగా ఎదురుగా నిలబడాలి, ఖచ్చితంగా యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధానికి నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఇదేం చేస్తున్నాడు అని అంటే ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంతగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన గురించి మనం ముందే చదువుకున్నాం. ప్రతి విషయములో ఈయన ఎవరిని ఆశ్రయించేవాడు? దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈయన దేవునికి ఈయనకి అసలు ఎటువంటి ఎడబాటు అంటేనే కనబడదు. ఇంత నమ్మకమైన వాడు, ఇంత యథార్థమైన వాడు, ఇంత దేవుని శాసనాలు గైకున్నటువంటి వాడు. పిల్లలు, ఈయన ప్రార్థన మనం చూస్తున్నాం. అయ్యా, ఇంత బలమైన వారిని ఎదురించుటకు మాకు బలము చాలదు ప్రభువా, ఈ ప్రజలను మా మీద జయము అందనీకుము ప్రభువా అని ఆయన చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ ప్రార్థన మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనం, ఆశా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరో లేరు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎవరని ఒప్పుకుంటున్నాడు? మేమెవరమయ్యా? బలహీనమైన మాకు నీ బలమిచ్చి మాకు జయించడానికి సహాయము చేయుట కన్నా సహాయము చేయడానికి నీకంటే ఎవరో లేరు. నిజమే కదా? మనం ఎంత బలహీనులమో మన పక్షమున ఉన్న దేవుడు అంత గొప్ప దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన బలవంతుడు పిల్లలు, ఆయన బలవంతుడు కనుక ఆయన గొప్ప బలం మనకు ఉంది కాబట్టి ఏ విషయంలో మనము భయపడవలసిన అవసరం మనకి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన 1,000,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చిన, 300 రథాలు తీసుకుని వచ్చిన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ధైర్యం ఏంటో తెలుసా? మేము బలహీనులమైన మా పక్షాన్ని సహాయం చేయడానికి నీకంటే గొప్పవారు ఎవరో లేరు. దేవునికి స్తోత్రం. అంటే ఎంతగా దేవుని ఆశ్రయిస్తున్నాడు చూడండి, ఎంతగా దేవుని సహాయాన్ని కోరుతున్నాడు చూడండి, ఎంతగా దేవుని కొరకు కనిపెడుతున్నాడు చూడండి. అయ్యా, మాకు నీవే దిక్కు, నీవే ఆశ్రయం, నీవే మాకు సహాయం చేయి అని ప్రియులరా దేవుణ్ణి వేడుకోగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు వారిని మొత్తినందున యోధా వారి ఎదుట, ఆశారాజు ఎదుట వారు నిలవలేకుండా పారిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పాలి అందరూ. ఆమె ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. ఇలాగా 1 కాదు 2 కాదు, చాలా జరుగుంటాయి. 35 సంవత్సరాల్లో నా దేవుడు ఏ యుద్ధములోనూ ఓడిపోనివ్వలేదు, ఏ కలత రానివ్వలేదు, ఏ కొరత రానివ్వలేదు, ఎక్కడ కూడా ప్రియులారా బాధపడే సందర్భం రానివ్వకుండా 35 సంవత్సరాలు రాజ్యాన్ని నెమ్మదిగా ఉంచాడు. ఎందుకు అనంటే ఈయన ప్రతి విషయములో ఎవరిని ఆశ్రయించేవాడు, ఎవరి న్యాయ విధుల్లో నడిచేవాడు? దేవుని న్యాయ విధుల్లో, అంతేకాదు యథార్థముగా ప్రియులరా చెప్పండి, దేవుని ఎదుట చెప్పండి నమ్మకముగా నడిచినటువంటి వ్యక్తి కనుక ఇన్ని అద్భుతాలు దేవుడు ప్రియులరా ఆశ జీవితంలో చేశాడు. అయితే ఇప్పుడు 35 సంవత్సరాలు చరిత్ర ఇలాగుంది. 36వ సంవత్సరం నుండి ఈ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు కొన్ని మార్పులు మనకి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అవి రాకూడదు, అవి మనకు రావడానికి వీలు
లేదు, కడ వరకు నమ్మకముగా ఉండేవాడే, అనగా అంతము వరకు నమ్మకముగా ఉండేవాడే ఆ రాజ్యానికి వారసులు అవుతాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఈ నమ్మకత్వం పోకూడదు, మధ్యలో ఈ యొక్క నడవడి మనం పోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలు, 36వ సంవత్సరం నుండి కొన్ని మార్పులు ఆయనలో మనం చూస్తున్నాం. ఒకసారి మనం చదువుదాం, చూడండి మొదటి వచనం నుండి. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున, వినాలి, మన పై వచనం ఎక్కడి దాకా చదివాం? 35వ వచనం దాకా. ఈ 35 సంవత్సరాలు ఒక్క మాటతో చెప్పాలంటే సమాధానకరంగా రాజ్యం ఉందని దేవుడే చెప్పాడు. ఇప్పుడు 36వ సంవత్సరం మనం చదువుకుంటున్నాం. చూడండి, 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయెషా యూదావారి మీదకి దండెత్తి బయలుదేరి యూదారాజు అయిన ఆషా యొద్దకు రాకపోకల జరగకుండానట్లు రామాను కట్టింపగా, ఆషా యెహోవా మందిరమునందు రాజనగరునందును ఉన్న బొక్కస్తములలో వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదరు నొదకు దూతలను చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు అయిన బయెషా నన్ను విడిచి అవర్తలకు పోవునట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానము చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యోధావారి మీదకి, ఆశా రాజు మీదకి ఒక సమస్య వచ్చింది. ఏంటి సమస్య అంటే, ప్రియులరా, 35 సంవత్సరాలు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఎంతోమంది రాజులు లేచారు. దేవుని ఆశ్రయించగా దేవుని సహాయంతో అన్నిటిని ఏం చేశాడు? జయించాడు, విజయం ఇచ్చాడు దేవుడు. 35 సంవత్సరాలు, ఇంకా నో డౌట్ అద్భుతం అన్నమాట. దేవుడు అన్ని సమాధానకరంగా ఉంచాడు. ఇప్పుడు 36వ సంవత్సరంలో ఒక రాజు, ఎవరు ఈయనంటే ఇశ్రాయేలు రాజు అయిన, చెప్పండి, బయెషా. ఎవరు చెప్పండి? బయెషా. ఈ ఇశ్రాయేల్ రాజైన బయెషా ఏం చేశాడంటే, ఆషా మీదకి యోధావారి మీద యుద్ధానికి వచ్చి వీళ్ళు ప్రియులారా రాకపోకలు జరగకుండా వీళ్ళు కడ్డుగా ఒక ప్రాకారాన్ని కట్టేశాడు. రామాను అనే ఒక ప్రాకారాన్ని కట్టేశాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు మరి రాకపోకలు కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి విషయంలో నేను ఎక్కడికి వచ్చేవాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. ఏంటి ప్రభా, ఎంత మూర్ఖంగా ఎలా చేశాడేంటి, అసలు ఏం చేయమంటావు ఏంటి ప్రభా అని దేవుని దగ్గర రావాలి కదా. ముందు ఒక విషయాన్ని మీకు చదివించాను. ప్రియులారా చూడండి, కూషీయుడైన జారాహు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యో, వాళ్ళని ఎదిరించడం మాకు శక్తి లేదు, మా సహాయం నీవే, మా బలం నీవే. ఓకే, దేవుడు చూసుకున్నాడు, దేవుడు విజయం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎక్కడికి రావాలి? అయితే ఈయన ఎక్కడికి వెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వెతుకుతున్నాడు, మనుషులు వెతుకులాడుతున్నాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని బలమును కోరుకోకుండా, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోకుండా మనుషుల సహాయాన్ని కోరుతున్నాడు. ప్రియులారా, ఈయనకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరనంటే సిరియా రాజు అయిన బెన్హదరు. ఎవరండి? సిరియా రాజు అయిన బెన్హదరు. ఈయనకి ఒక ఉత్తరం రాసి వెండి బంగారాలు ఎక్కడెక్కడున్న మూలయని తీసి మూటలు కట్టి ఒక ఉత్తరంలో ఇలా రాస్తున్నాడు. ఇదిగో ఫలానా బయెషా రాజు మాకు ప్రాకారాన్ని కట్టాడు, ఇదిగో వాడిని నీ మాట వింటాడు, కనుక నువ్వేం చేస్తావో తెలీదు. ఇదిగో అవన్నీ కూడా మా కడ్డులు తొలగించబడాలి. నువ్వేం చేస్తావో నువ్వు చేయి, నీకు ఎంత వెండి కావాలో ఎంత బంగారం కావాలో నీకు పంపిస్తున్నాను, నీకు మూటలు కట్టి పంపిస్తున్నాను, నాకు ఆ పని చేసి పెట్టు అని ప్రియులారా ఈ బెన్హదరుని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వచ్చి మొత్తం మీద యుద్ధం చేసి అవన్నీ కూడా తొలగించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము దేవునికి నచ్చలేదు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ విషయము మనం చూపించుకుంటానికి వెళ్ళినప్పుడు, ముహూర్తాలు పెట్టించినప్పుడు, చెప్పండి, మంచి రోజులు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా ఈ దేవునికి నచ్చదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అమ్మా, మనం దేవుని కాదని మనము ఈ చేస్తాం చూడు, ఈ దేవునికి నచ్చదు. ప్రియులారా, ఈ విషయంలో దేవుడు ఎలా బాధపడ్డాడో ప్రియమైన దేవుని బిడ్డలారా
తన ప్రవక్త ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు చూద్దాం. చూడండి 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనని యోధారాజు అయిన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ హననీ ప్రవక్తని దేవుడు పంపించి, ఇదిగో నీవు దేవుని విడిచి నన్ను విడిచి నువ్వెవరు నమ్ముకున్నావు? చెప్పండి, ఎవరు నమ్ముకున్నావు? మానవ మాతృలను నమ్ముకున్నావు. అంటే ఈ విషయంలో ఎవరు బాధపడ్డారు చెప్పాలి. సహాయం చేయవాడు దేవుడు, అన్నీ సమకూర్చేవాడు దేవుడు. పిల్లల ముందు వెనక ఎరిగిన వాడు దేవుడు. మనల్ని నిలబెట్టేది, స్థిరపరిచేది, నడిపించేది దేవుడు. ఇప్పుడు ప్రియులరా, మనం ఏదో ప్రయత్నం చేసి మనం ఏదో చేయాలనుకోవటం దేవుని దగ్గర వెర్రి పని అవుతుంది, కానీ అది మరొకటి కాదు. దేవునికి స్తోత్రం. నీ వెర్రి పనులు చేసినప్పుడు సరే నువ్వేదో చేసుకుంటానంటున్నావుగా, చేసుకో. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పక్కకి నెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. సరే నువ్వేదో చేసుకుంటానన్నావుగా, నీకేదో చేతనవు అనుకుంటున్నావుగా, అది నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వు ఎలా చేసుకుంటావో చేసుకో. పిల్లలు, ఈ ప్రవక్త వచ్చి ఇదిగో ఇలాగ చెప్తూ, నీవు దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఎవరు నమ్ముతున్నావు? నువ్వు సిరియా రాజును నమ్ముకుంటున్నావు. ఆయనెవరు? నేను కాదంటే ఆయన ఉండడు, నువ్వు ఉండరు. నువ్వు అటువంటి వ్యక్తిని నమ్ముకుంటున్నావు, నన్ను విడిచి అటువంటి వ్యక్తిని నమ్ముకుంటున్నావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు నువ్వు దేవుని కాక దేని నమ్ముతున్నావు నాకు తెలియదు, కానీ ఒకవేళ దేవుని కాక వేరొక నమ్మకం నీకున్న ఎడల ఖచ్చితంగా దేవుని సహాయం నీకు అందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున గమనించాలి. ముహూర్తం పెట్టి ఇంట్లోకి వెళ్తావు, ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తావు, మంచి రోజు చూసి ఫలానది నువ్వు చేస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ముహూర్తం పెట్టి నో యూస్, అది ఉపయోగమో లేని. ఎందుకనంటే నువ్వు దేవుని కంటే మంచి రోజునకే నువ్వు విలువిచ్చేసావు. ఆయన ఏమన్నాడంటే ప్రియమిల్లరా, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆయన చెప్పేశాడు, పిల్లరా అన్నీ మంచిదని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏమని చెప్పాడమ్మా? ఎక్కడ చెప్పాడు అది? మొదటి పేపర్లో, మొదటి అధ్యాయంలో, మొదటి గ్రంథంలో, ఆదికాండములోనే అన్నీ మంచిదని చెప్పాడు. ఇప్పుడు నువ్వు అట్టి దేవుని పక్కనెట్టేసి నువ్వు మంచి చెడ్డ ఏర్పాటు చేస్తున్నావు అంటే ప్రియమైన దేవుని బిడ్డల, నువ్వు దేవుని కంటే మేధావి అయిపోయావు. దేవునికి స్తోత్రం. అందుకని మేధావులకి దేవుడు ఎప్పుడు సహాయం చేయడు. స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనులకు, ఎవరైతే ఆయన పాదాల మీద పడతారో, నువ్వే దిక్కు ప్రభువా, చావైనా రేవైనా నువ్వే అన్నవాళ్ళు ఎవరైతే ఆయన పాదాల మీద పడతారో వాళ్ళకే సహాయం చేస్తాడు. దయచేసి మరలా చెప్తున్నాను, మరలా మీ మైండ్లో రాసుకోండి, మేధావులకి దేవుడు ఎప్పుడు సహాయం చేయడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మంచి చెడ్డ ఆయన చెప్పినప్పుడు వేరు చేయడానికి నీకు నాకు హక్కు ఎక్కడదే? మంచిది కానిది ఈ లోకంలో ఏదీ లేదు, అన్నీ మంచివే. కాకపోతే 3 ఆయన మూలముగా వచ్చినవి కాదు. 1 నేత్రాస, జీవపడంబం, శరీరాస. ఇవి తప్ప అన్నీ దేవుని మూలముగా వచ్చినవే. దేవునికి స్తోత్రం. కనుక ఇది మంచిది చెడ్డదని మనం చెప్పడానికి వీల్లేదు. నా దేవుని ప్రజలారా, ఈయన దేవుణ్ణి విడిచిపెట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? బయేశ్వర రాజును పట్టుకున్నాడు. ఇదిగో సిరియా రాజుని నమ్ముకున్నావు కదా అని అంటున్నాడు. అంటే ఈ యొక్క చెప్పండి, ఆశా రాజును చూసిన దేవుడు నిన్ను నన్ను చూడ్డంటారా? స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అమ్మా చెప్పండి, నిన్ను నన్ను చూడ్డా దేవుడు చూస్తాడు. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావో, దేని మీద ఆధారపడుతున్నావో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఒక దేవుని మీద తప్ప మన ఎవరి వైపు మన చూపు ఉండడానికి వీల్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మీద మనం ఆధారపడడానికి ప్రియమైన దేవుని బిడ్డలను మనల్ని నిర్మించలేదు. మన నిర్మాణకుడు మన యేసయ్య కనుక ఆయన మీద మనం ఆధారపడాలి. ఇలాగ ప్రియులరా హన్ననీ ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు. అయితే ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కని దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములు కలిగెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి. ఇది మొదలుకు నీకేం కలుగుతుంది చెప్పాలి. అందరూ ఏం తప్పింది దీనికి చెప్పాలి. ఏం తప్పింది? మతి తప్పింది. చాలామందికి మతి తప్పిపోద్ది. ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. వాళ్ళు అనుకుంటారు వీఆర్ కరెక్ట్ అని. నువ్వు కరెక్ట్ అయితే ఎవడ కావాలి? దేవునికి నచ్చాలి. హల్లెలూయా. నీ కరెక్ట్నెస్ దేవునికి నచ్చాలా, మనుషులకు కాదు. నీ యథార్థత దేవునికి నచ్చాలి, నీకు కాదు, లేకపోతే నీ పక్కోడికి కాదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మొదటిలోనే చదివించాను. యథార్థవంతుడు, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినవాడు. మూడవది విగ్రహారాధన దూరముగా ఉన్నవాడు. ప్రియులరా, దేవుని ఆశ్రయించేవాడు, ఆయన న్యాయ శాసనములను అనుసరించేవాడు. ఈ 5 ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. యథార్థతను కోల్పోయాడు. ముందు ఏం కోల్పోయాడు? యథార్థతను కోల్పోయాడు. దేవుని దృష్టికి అనుసరించి నడవటం మానేశాడు. దేవుని ఆశ్రయించడం మానేశాడు. దేవుని శాసనాలు పక్కనెట్టేశాడు. ఇప్పుడు ఈయన మాటే పెద్ద వేదం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన దగ్గర ఇప్పుడు ఏముంది? 35 సంవత్సరాల పరిపాలన అంటే డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది. ఇప్పుడు ఈయన చెప్పేది అందరూ వినాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఈయన చెప్పేదే అందరూ వినాలా? పాప ముందు అయ్యగారు మీరు ఏం చెప్తే అదేనండి అని అయ్యగారి మాటకు లోబడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంత స్థాయికి వచ్చాడంటే, పోనీ ఎందుకు ఇలా చేస్తున్నాడో కదా, ఏ సాతాను శోధిస్తుందో కదని తన దాసుని పంపించాడు. ఎక్కడికి? ఈ ఆశా దగ్గరికి. ఇప్పుడు ఆయన మందలిస్తున్నాడు, అయ్యా నీకు ముందున్న యథార్థత ఇప్పుడు లేదు. ముందు నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించిన నువ్వు అనుసరించట్లేదు. అంతేకాదు, నువ్వు ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించేవాడివి. నువ్వు అలా ఆశ్రయించకుండా మతి తప్పి ఆ సిరియా రాజును ఆశ్రయిస్తున్నావు. అంత డిఫరెంట్గా ఉంది, దయచేసి సరి చేసుకోను ఆయన అని చెప్తే, పిల్లలు ఈయన ఏం చేశాడో తెలుసా? ఆయన్ను కూడా చెరసాల్లో వేయించి బంధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు చెప్తే వినేవాడు. ఇప్పుడు నువ్వు చెప్తే నేనంటవేంటి? నేను చెప్పేదే నువ్వు వినాలి. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఎలాగో చెప్పారంటే, మేం చెప్పేదే వినాలి. నీకెంతున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చెప్పేది వినడానికి దైవజనుని దేవుడు ఉంచలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఫిజికల్గా ఈ లోకములో నువ్వు ఒక కింగ్గా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నిన్ను దేవుని రాజ్యానికి నడిపించడానికి తన సేవకుని దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. నీకున్న హోదా, నీకున్న పదవి, పిల్లరా, నీకున్న ధనము దేవుని రాజ్యానికి ఇంత కూడా అర్హత నీకు లేదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటా వీటిని బట్టి ఇప్పుడు నా మాటే పాస్టర్ గారు వినాలి, నా మాటే సంఘం అంతా వినాలి, నా మాటే పైన ఉండాలి, నా మాటే చల్లాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలోనికి వచ్చేస్తూ ఉంటారు. ఈ అనుభవంలోనికి వచ్చాడు ఎవరు? ఆశ. ఒకప్పుడు అయ్యా అయ్యా ఏం చెప్తే అది చేస్తానయ్యా, నాకు ఏ రకంగానైనా నేను దేవుని కట్టడలే అనుసరిస్తాను, దేవుని శాసనాలే నేను అనుసరిస్తాను. ఎంత చెప్తారో చెప్పండి అయ్యా, నేను దేవునికి అనుకూలంగా నడుచుకుంటాను అన్న ఈ వ్యక్తి 35 సంవత్సరాలు దాటిన తర్వాత, ప్రియులరా, చెప్పితే వినటం కాదు కదా, ఇప్పుడు నా మాటే పైన ఉండాలంటున్నాడు. నువ్వెవడో చెప్పడానికి అంటున్నాడు. చెప్పడానికి వచ్చిన, హెచ్చరించడానికి వచ్చిన దైవజనుని కూడా ఎక్కడ వేయించాడు? సరసల్లో వేయించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తున్నాను. నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుందట. ఒకప్పుడు దైవజనులతో నీ తీరు ఎలా ఉంది? సంఘములో నీ తీరు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా మారిపోయావు? ఎందుకు ఈ మార్పు? జాగ్రత్త. ముందుంది ముసల పడినట్లుగా నీ మాటలకు, నీ ప్రవర్తనకు ముందు ఉన్నది ఏంటో తెలుసా? నాశనం. నా దేవుడు నీతో మనం చేస్తున్నాడు. ఆ నాశనమునకు మనం దూరంగా ఉందుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాశనమునకు నడిపించడం దేవుడు నిన్ను పిలవలేదు. నిత్య రాజ్యానికి వారసుని చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నేను విడువడు, అనాథులుగా విడవడు. నేను దినదినము వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. పొందు ఆశీర్వాదం, వర్ధెల్లు. అయితే నీవు దేవుని ఎదుట నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 36వ సంవత్సరము నుండి ఈయనలో వచ్చిన మార్పులు చాలా. ఇప్పుడు ఆయనలో ఉన్న మంచి గుణాలు ఒక్కటి కూడా ఈయనలో లేదండి. హెచ్చరించడానికి వచ్చిన దైవజనుని కూడా జైల్లో పెట్టాడు. మరి ఇటువంటి వాడికి ఇంక దేవుడు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తాడా? చెప్పనమ్మా. దేవుడు ఏమైనా చెప్తాడా? దేవుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. ఒరే దారి తప్పుతున్నావు చూసుకొని. ఏమంటే ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. అవకాశం కాదనుకున్నావు అనుకో, ఆశా జీవితంలాగే పతనం అయిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు కూడా దారి తప్పాడు. దారి తప్పినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చేశాడు? హెచ్చరిక పంపించాడు. హెచ్చరిక పంపిస్తే వెంటనే ఆయన ఏం చేశాడంటే కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డాడు. తిరిగి దేవుడు మరల తన కృపను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు కూడా దారి తప్పాడు. దావీదుకు కూడా నాతాను ప్రవక్తను పంపించి ఏం చేశాడు చెప్పండి? హెచ్చరిక చేశాడు. అందుకే ప్రియులారా 52వ కీర్తన 51వ కీర్తన అనుకుంటా పిల్లరా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ ఆత్మ కనుక తీసేస్తే నేను ఏమైపోతానో నాకే తెలీదు ప్రభా అయ్యా అని ప్రియులారా దొర్లి ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు పశ్చాత్తాపం రావట్లేదనంటే, ఈ రోజున నువ్వు కరెక్ట్ చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డేంజర్ జోన్లో నుంచి మనం ఏ జోన్లోకి రావాలి? సేఫ్ జోన్లోకి రావాలి. ఈ రోజున నీ పొరపాటు నీకు హెచ్చరించబడుతున్నప్పుడు, నీ తప్పు నీకు హెచ్చరించబడుతున్నప్పుడు నీవు పశ్చాత్తాపడలేకపోతున్నావంటే, నీవు సరి చేసుకోలేకపోతున్నావంటే నీవు చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవునికి స్తోత్రం. ఇది ఎలాగైనా వస్తుంది, అది ఏ రీతిగా అయినా వస్తుంది. కనుక పాపానికి మనం దూరంగా పారిపోదుముగాక. దేవుని ఆజ్ఞలు అనుసరించకపోవటమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రియులారా చూడండి ఎంత యథార్థంగా నడిచాడండి. దేవుని కట్టడలంటే ఎంత భీతిగా ఉండేవాడండి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలంటే లేదు, దేవుని చిత్తం అంటే లేదు, దేవుని ఎదుట యథార్థత లేదు. ప్రియులారా ఆయన మాట పైన ఉండాలి, నేనే కింగ్ అన్నట్టుగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా 39వ సంవత్సరం వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. ప్రియులారా 36వ సంవత్సరంలో ఈయన ఏం చేశాడు? దారి తప్పాడు. తర్వాత మధ్యలో ఎవరిని పంపించాడు? నా బిడ్డ సరి చేసుకుంటాడేమో తన ప్రవక్తను, అయినా మార్చుకోలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 12వ వచనం, ఆశ తన ఏలుబడినందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తన బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకునేను. ఆశ తన పితలతో కూడా నిద్రించి ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. అంటే 41వ సంవత్సరం ఏమైపోయాడు ఈయన? ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు అమ్మా? 39లో వచ్చింది, 39, 40, 40, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఈయనకి ఎవరు గుర్తుకు రాలేదు. ఎందుకనంటే అంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు అనమాట ఈయన. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాదైన సాతానును ఎవరి ముందు పడగొడతాడంటే విశ్వాసంగా ఉన్న వాళ్ళని పడగొడతాడు. దేవుని కొరకు ఒక సాక్షులుగా బ్రతికే వారిని పడగొడతాడు. అర్థమైందా?
ప్రియమైన దేవుని, ఎందుకనంటే నువ్వు దేవుని కృపలో వర్ధిల్లడం వాడికి ఇష్టం ఉండదు. అది మెయిన్ టార్గెట్ వాడిది. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రియులారా, వాటిని ఎదిరించాలి. అపవాది తంత్రములను ఎదిరించండి అని ప్రియులారా బైబిల్ చెప్తుంది. అపవాదిని ఎదిరించాలి మనం. యేసు ప్రభు ఎదిరించాడు. యేసు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అపవాది తంత్రాలని జయించాడు. మొదటి ఆదాములు జయించలేకపోయారు. అందుకనే ప్రియమైన కడపటి ఆదాము వాటిని జయించాడు. ఆయన్ని కూడా బుట్టలో పెట్టడానికి వచ్చాడు అపవాది. అవునా కదా? శారామను బుట్టలో పడేసినట్టుగా, ఆదామును బుట్టలో పడేసినట్టుగా చెప్పండి, ఈయన కూడా శోధిందామని వచ్చాడు. కానీ యేసయ్య జయించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించాలి, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతుకుటి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన క్రీస్తుతో లేపబడిన వారం కాబట్టి వారి తంత్రాలు మనం జయించి మన చూపు పై వైపు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6 సంవత్సరాలు ఈ యొక్క ఆశా జీవితం అంతా కూడా చాలా డిఫరెంట్గా మనకు కనబడుతుంది. యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, ఆశ్రయించడం లేదు, దేవుని ఆజ్ఞలు అనుసరించడం లేదు. ఇలా జీవించడం ద్వారా ప్రియులారా 39వ సంవత్సరంలో ఒక జబ్బు వచ్చింది. అయినా సరే దేవుడని ఆలోచన రాలేదు. అలాగే బాధపడ్డాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన కృపను పొందకుండా ఆయన చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయనలో ప్రారంభం బాగుందా, ముగింపు బాగుందా? చెప్పాలమ్మా. అమ్మ, ఈయన ప్రారంభం బాగుందా, ముగింపు బాగుందా? వాస్తవంగా ఏం బాగుండాలి చెప్పాలమ్మా? ముగింపు బాగుండాలి. నువ్వు ప్రారంభం ఎలాగైనా పర్లేదు, నువ్వు దొంగవైనా, అంతకుడువైనా, లేకపోతే మరెవరైనా, నో మ్యాటర్. ఎందుకంటే యేసయ్య నిన్ను పవిత్రపరుస్తాడు. కానీ ముగింపు మాత్రం సరిగా ఉండకపోతే ప్రియులరా ఇన్ని సంవత్సరాలు మనం చేస్తున్న భక్తి అంతా వ్యర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, ఏమండి 20 సంవత్సరాల క్రితమా నేను ఎలా ఉండేవాడినో, ఎంత ప్రార్థన చేసేవాడినో, ఎంత పరిచయం చేసేవాడినో, ఎర్రగలాగేసేవాళ్ళం. కానీ అంటే నువ్వు 20 సంవత్సరాల కథ చెప్తున్నావు అని అంటే ఇప్పుడు ఏమీ లేదనేగా, ఇప్పుడు గాలి బ్యాచ్ అనేగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఎప్పుడు అది చెప్పలేదు, ఆ వరుస ఎప్పుడూ చెప్పలేదు. కాలేబు అంటాడు ఒక చోట, 40 సంవత్సరములు నేను ఉన్నప్పుడు నాకు ఎంత బలము కలిగినో ఇప్పుడు 80 సంవత్సరములు కలిగినను అదే బలము కలిగి ఉన్నాను. ఈ వృద్ధి నీకు ఉండాలా, హల్లెలూయా. ఈ అభిషేకం నీకు ఉండాలా, ఈ కృప నీకు ఉండాలా, ఈ ఆత్మ నీకు ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రియమైనది ఏలియా చెప్పండి, 1 పాలు ఆత్మ కలిగి ఉంటే ఎలీషా 2 పాలు ఆత్మ కలిగి ఉన్నాడు. ఇక్కడ నీకు సీనియారిటీ పెరిగినంత మాత్రాన్ని వట్టికెక్కి కూర్చోమని ఎక్కడ బైబిల్ చెప్పలేదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సీనియర్ అయితే కనపడకుండా పోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సీనియారిటీ పెరిగే కొలిదిగా దేవునిలో మన సిన్సియారిటీ పెరగాలి. స్తోత్రం చెప్పను గట్టిగా. ఒకప్పుడు అలా చేసామండి, ఇప్పుడు ఇలా చేసామండి అని అంటే ఇప్పుడు నువ్వేమీ చేయలేకపోతున్నావనేగా. ఒకప్పుడు దేవుని కొరకు ఎంత ఆశతో ఉండేవాళ్ళమోనండి, అంటే ఇప్పుడు నీకు ఆశ లేదనేగా. నా దేవుని బిడ్డ, నువ్వు వృద్ధి చెందాలా, దిగజారిపోవాలా? వృద్ధి చెందాలి. నీ ముగింపు బాగుండాలి. ఆశలాగా నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటావు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రారంభం ఎలాగున్నా మన ముగింపు మాత్రం చాలా బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ 35 సంవత్సరాల్లో దేవుని కృపను పొందాడు, దేవుని నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. 36వ సంవత్సరం నుంచి దేవుడు చెప్పాడు, ఇక నుంచి నీకు అన్ని యుద్ధాలే జరుగుతాయి అన్నాడు. ఈ యుద్ధాలైనా భరించాడు కానీ, ఈ బాధలైనా భరించాడు కానీ, ఎందుకు నా జీవితం ఎలాగైపోయిందని దేవుని దగ్గరికి రాలేదు. అవును, ఎందుకనంటే వాత వేయబడిన మనసాక్షి. ఈ మనసాక్షి వచ్చిన వారు మారమంటే మారో. కనుక ఆ జోన్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రారంభం ఎలాగున్నా నీ ముగింపు మాత్రం చాలా బాగుండాలి. నీ ముగింపులో ఆత్మాభిషేకం కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి, దేవుని కట్టడలను అనుసరిస్తూ
దేవుని ఆశ్రయిస్తూ దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటూ యథార్థుడువైన ఉండగలిగినట్లయితే నిశ్చయముగా దేవుని కృపను పొందుదువుగాక, దేవుని యొక్క సమాధానం పొందుదువుగాక. ఇలా ఉన్నందుకే 35 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? నెమ్మదినిచ్చాడు. ఈ రోజున ఈ 6 సంవత్సరాలు ఈయన ఏమైంది అని అంటే ఈయన మతి తప్పి ప్రవర్తించాడు. ఇక్కడ బయలు రాయబడిందన్నమాట. ఏం తప్పాడు ఈయన? మతి తప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది గురించి మాకు అలాగ అనిపిస్తుంది, ఏమైంది వీళ్ళకి అని అంటే ఏం అవలా, మతి మారిపోయింది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మతి మారిపోయింది. ఇశ్రాయేలుతో కూడా దేవుడు అదే చెప్పాడుగా, మీరు కట్టని ఇల్లు, మీరు నాటిన తోటలు మీ కొరకు ఉంచాను, మీరు వెళ్ళి తిని సుఖించి అనుభవించి నన్ను మీరు స్తుతించండి. ఇదిగో ఆయన వెళ్తూ వెళ్తూ ఒక వార్నింగ్ ఇచ్చాడు, మీరు తిని మదించి మర్చిపోతారేమో జాగ్రత్త అని 100 సార్లు చెప్పాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పాడో అలా చేయగా అదే పని చేశారు. దేవునికి స్తోత్రం. అందుకని అరణ్యముల వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. ఈరోజు ప్రియులారా, దేనిని బట్టి మనం మదించడానికి వీలు లేదు. దేవుడు ఇచ్చాడు, అనుభవించు, సంతోషం. ఈరోజున ప్రియులారా, దేవుడు నీకు కలగజేసిన సుఖ సంతోషాలు, ఆనందాలు, ఆశీర్వాదం అనుభవించు. కానీ దేవుడు ఉన్నాడన్న సంగతిని ఎప్పుడూ మర్చిపోక. ఆశ మర్చిపోయాడు, మతి తప్పి ప్రవర్తించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంతమంది చెప్పినా వినే స్థాయి ఆశలో లేదు. చివరికి ఆయన ఒక భయంకరమైన పరిస్థితిలో అంతమైపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ రోజున మన అంతం అనేది ఈ రీతిగా ఉండడానికి వీలు లేదు. ఆశ ప్రారంభము కంటే మన ముగింపు ప్రియమ ఇంకా గొప్పగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆశ ప్రారంభం కంటే మన ముగింపు, మీకు రివర్స్ చెప్తున్నా, అర్థమైందా? ఆశ ప్రారంభం కంటే ఎక్కువగా ఉండాలి మన ముగింపు. ఆశ ప్రారంభంగా ఉండాలి కానీ ముగింపు వలె మనం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆశ ముగింపు మంచిది కాదు. ఈ దినమంది నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు నేను ఎలాగో రక్షించాడు, గొప్ప గొప్ప వ్యక్తులకు నేను రక్షణ నీకు ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏ విషయంలో మతి తప్పి ప్రవర్తించి, ఏ విషయంలో మతి తప్పి జీవించి దేవుడిచ్చే ఉచితమైన రక్షణ, ఆయన ఇస్తున్న రాజ్యం నువ్వు పోగొట్టుకోవడానికి వీల్లేదు. అందుకొరకు కల్వరి సిలువ దాకా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఇంతకొరకు వెలగా అర్పించబడ్డాడు ఆయన. నువ్వు నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో మనం ఉన్నతంగా ఉందాం, యథార్థంగా ఉందాం, ఆయనకి అనుసరిస్తాం, ఆయన కట్టల్లో ఆశ్రయిద్దాం, ఆయనకి నచ్చినట్టు బ్రతుకుదాం, ఆయన చిత్త ప్రకారం జీవిద్దాం, దేవుని రాజ్యంలో మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానానికి పూటను రావాలి. ఆశ జీవితాన్ని ఎదుట కళ్ళకు పెట్టినట్టుగా నీ కళ్ళ ముందు పెట్టాడు ఆయన. పరిచిన పుస్తకం వల్ల నీ కళ్ళ ముందు పెట్టాడు ఆయన. ఆశ ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంది బిడ్డ.